ఎంతో సరదాగా ఆడుకుంటున్నారు కదా ఈ చిన్నారులు. వాళ్ళని చూస్తుంటే నిజంగా మన పిల్లలు కూడా గుర్తుకొస్తూ ఉంటారు. ఎంత ఆనందంగా, ఎంత కలివిడిగా, మంచి నవ్వులతో సరదాగా నవ్వుకుంటూ, ఒకరినొకరు కామెంట్ చేసుకుంటూ, ఒకరినొకరిని ఒకరిపైన ఒకరు ప్రేమ చూపిస్తూ ఎంత సరదాగా నవ్వుకుంటున్నారు కదా ఈ చిన్నారులు. వీళ్ళని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? వీళ్ళని చూస్తే నాకు కన్నీరు వస్తుంది. ఎందుకు కన్నీరు వస్తుందంటే ఈ ముగ్గురు పిల్లలు ఇప్పుడు బతికి లేరు. ఈ ముగ్గురు పిల్లలు ఇప్పుడు ఈ లోకంలో లేరు. ఈ ముగ్గురు పిల్లలు ఆగస్టు 30వ తేదీన కన్న తండ్రి చేతిలో అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. ఎవరో తెలుసా ఈ ముగ్గురు? ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం పెద్దబోయపల్లికి చెందిన గుత్తా వెంకటేశ్వర్లు, దీపికా దంపతుల పిల్లలు. 2 రోజులుగా అటు నాగర్ కర్నూలు జిల్లా, ఇటు ప్రకాశం జిల్లాని కుదిపేస్తున్న ఒక విషాదకరమైన వార్తలో అత్యంత కీలకమైన ఈ ముగ్గురు పిల్లలే. ఆ పిల్లలు చనిపోయిన తర్వాత ప్రేమతో అంతకుముందు తల్లిదండ్రి రికార్డ్ చేసిన వీడియోలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆ వీడియోని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ఏ కన్న తండ్రి ఇటువంటి దుర్మార్గానికి ఒడిగట్టడు? అతని మనస్సు ఎలా తోచింది, అతని మనసుకు ఎలా అనిపించింది ఈ ముగ్గురు చిన్నారుల్ని చంపేయాలని? అతని మనసుకు ఎలా నచ్చింది, ఎలా నిర్ణయం తీసుకున్నాడు ఈ ముగ్గురు పిల్లల్ని చంపేయాలని? ఆ బాధ కలుగుతోంది. అత్యంత దారుణమైన సంఘటన. నిద్రపోయేందుకు 2 రోజులుగా నాకు కూడా నిద్ర రావట్లేదు. నిద్రలో కూడా ఈ పిల్లలు గుర్తుకొస్తున్నారు. ఇవాళ వాళ్ళ వీడియో చూస్తుంటే నాకు కళ్ళ వెంట గుండెలో దుఃఖం పొంగుకొస్తుంది పైకి. ఆ తల్లి ఆ రోదనను చూస్తుంటే, ఆ తల్లి రోదిస్తున్న తీరు చూస్తుంటే, ఇటు పిల్లలు ఆడుకుంటున్న వీడియోలను చూసి ఆ తల్లి రోదిస్తున్న తీరు చూస్తుంటే నిజంగా పెద్దబోయపల్లికి వెళ్ళి వాళ్ళని ఓదార్చాలా అనిపిస్తోంది. అంత బాధగా ఉంది. ఆ ఊరంతా ఇప్పుడు కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. ఎందుకంటే గుత్తా వెంకటేశ్వర్లు అతను చాలా మంచి వ్యక్తి, చెడ్డ వ్యక్తి కాదు. ఆ కుటుంబం కూడా చాలా అన్యోన్యంగా కనిపించిన కుటుంబం. పెద్దబోయపల్లిలో ఆ కుటుంబం అందరికీ సుపరిచితమైన కుటుంబం, అందరికీ తెలిసిన కుటుంబం. వెంకటేశ్వర్లు, దీపిక దంపతులు ఇద్దరు అందరికీ చాలా బాగా తెలుసు. చిన్న గొడవ, భార్యాభర్తల మధ్య తలెత్తిన చిన్న వివాదం ఊహించని ఉపద్రవానికి కారణమైంది. భార్యాభర్తలు ఇద్దరు మధ్య తలెత్తిన ఒక ఘర్షణ అన్యాయంగా ఈ ముగ్గురు చిన్నారుల ప్రాణాలని బలి తీసుకుంది. వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు దారితీసింది. కుటుంబంలో కలహాలు సహజం, భార్యాభర్తల మధ్య విభేదాలు సహజం. ఆ విభేదాలని సీరియస్గా తీసుకుంటే, అటువంటి విభేదాలని చాలా పెద్ద భూతద్దంలో చూస్తే, అటువంటి విభేదాలని అర్థం చేసుకోలేకపోతే ఆ కుటుంబంలో తలెత్తే పరిణామాలు ఇలాగే ఉంటాయి. ఇలాంటి సందర్భాలు చాలా చూసుంటాం. కానీ ఇంత పసిపిల్లల్ని, 8 సంవత్సరాల మోక్షితని, 6 సంవత్సరాల వర్షిణిని, 4 సంవత్సరాల శివ ధర్మని చంపాలనే ఆలోచన వెంకటేశ్వర్లకి ఎందుకు వచ్చిందో అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది ఇప్పటికీ కూడా. భార్యాభర్తల మధ్య విభేదాలు సహజం, వివాదాలు సహజం, ఘర్షణలు సహజం. భార్య మీద కోపం ఉంటే పిల్లల మీద పగ తీర్చుకోవాలనే ఆలోచన, ఆ సైకిక్ బుద్ధి అతనిలో ఎందుకు పుట్టింది? వెంకటేశ్వర్లు చనిపోయాడేమో. భార్యతో విభేదం ఉంటే భరించలేకపోతే వెంకటేశ్వర్లు చనిపోయినా కొంత అర్థం చేసుకునే వాళ్ళేమో ఈ లోకం. కానీ పిల్లల్ని ఎందుకు చంపేశాడు? ఆ పిల్లలు ఏం అన్యాయం చేశారు? చూడండి వాళ్ళ నవ్వుల్ని, ఒకసారి వాళ్ళ నవ్వుల్ని చూడండి, వాళ్ళు ఆడుతున్న ఆటల్ని చూడండి. ఈ బంగారుపు ముత్యాల లాంటి పిల్లలే ఇప్పుడు శవాలై బూడిదగా మారిపోయి ఎర్రగొండపాలెం మండలం ఆ పెద్దబోయపల్లి గ్రామానికి మృతదేహాలుగా తిరిగి వచ్చారు. ఈ నవ్వులు నల్లమల అటవీ పాలయ్యాయి. ఈ నవ్వులు దిక్కులేని అడవిలో వెన్నెల్లా మారిపోయాయి. నల్లమలలో ఆగిపోయాయి వీళ్ళ నవ్వులు. మీరు చూస్తున్నారు ఒక పక్క బాక్సులో వాళ్ళ మృతదేహాలు కనుగొన్న ప్రాంతాన్ని, మరో పక్క తల్లిదండ్రుల దగ్గర గతంలో ఆడుకున్న పిల్లల దృశ్యాలు. ఇవి చూపించకపోతే ఎందుకు ఇవి చూపిస్తున్నామంటే, ఏ భార్యాభర్త అయినా చిన్న చిన్న ఘర్షణలకు భయంకరమైన నిర్ణయాలు తీసుకుంటే అన్యాయంగా మీ పిల్లల్ని బలి చేయకండి చెప్పడం కోసం. ఏ భార్యాభర్త అయినా చిన్న చిన్న వివాదాలని భూతద్దాల్లా పెద్దవి చేసుకొని, ఆ పెద్ద భూతద్దాలంటి ఆ వివాదాల్లో మీ మైండ్ అంతా పెట్టి అనవసరంగా ఆందోళనకు గురై, అనవసరంగా ఎమోషన్కి గురై మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని.
ఈ పిల్లల్ని చూస్తే చాలామంది తల్లిదండ్రుల మనసు మారాలని. దయచేసి ఆలోచించండి. చనిపోయిన తర్వాత సాధించేదేమీ లేదు. మరణించిన తర్వాత జయించేదేమీ ఉండదు. మరణమే అంతిమ నిర్ణయం. మరణం తర్వాత వాళ్ళు నన్ను ఇలా చూస్తారేమో, మరణం తర్వాత వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారేమో, మరణం తర్వాత వీళ్ళు నాకు ఇది చేస్తారేమో, మరణం తర్వాతనైనా నా దగ్గరికి వస్తారేమో అని ఆలోచించడం మూర్ఖత్వం. బతికుండగానే ఫైట్ చేయాలి, బతికుండగానే పోరాటం చేయాలి. దయచేసి ఈ పిల్లల్ని చూస్తుంటే నిజంగా 2017లో హైదరాబాదులో జరిగిన ఒక సంఘటన గుర్తుకొస్తుంది. ఒక తండ్రి తన భార్య తన నుంచి విడిపోయిందనే కోపంతో తల్లి దగ్గరున్న 2 కొడుకుల్ని తీసుకొచ్చి ఒక నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి గొంతు కోసి చంపేసి పాతిపెట్టి వీడియో తీసిన ఉదంతం మళ్ళీ నాకు గుర్తుకొస్తుంది. ఇవాళ మళ్ళీ అదే పని చేశాడు అదే తండ్రి. గుత్తా వెంకటేశ్వర్లు రూపంలో ఎంతో అల్లారు ముద్దుగా ప్రేమతో పెంచుకున్నాడు ఈ 3 పిల్లల్ని. డబ్బులున్నాయి, మంచి వ్యాపారం చేసేవాడు, ఫెర్టిలైజర్ వ్యాపారం చేసేవాడు, 3 షాపులు నడిపిస్తున్నాడు, సంవత్సరానికి 2.5 కోట్లకు పైగా టర్నోవర్ సాధిస్తున్నాడు. చిన్న వివాదం భార్యతో వచ్చింది. ఆ వచ్చిన చిన్న వివాదమే ఇవాళ ఈ దుర్మార్గానికి దారితీసింది. ఈ వీడియో వెనుక ఉన్న ఉద్దేశం అదే. దయచేసి మీ కోపాలకి, మీ మధ్యలో ఉన్న విభేదాలకి, మీ మధ్య తలెత్తిన అభిప్రాయ భేదాలకి, మీ మధ్యలో వచ్చిన గొడవలకి మీ పిల్లల్ని బలి చేయకండి. మీరు గొడవ పడటమే తప్పు. పిల్లల ముందు గొడవ పడటమే తప్పు. పిల్లల ముందు ఘర్షణకు గురవటమే తప్పు. పిల్లల ముందు దయచేసి నేను పేరెంట్స్ చెప్తున్నాను ఏంటంటే, కనీసం మీ పిల్లల ముందు ఒకరిపైన ఒకరు రూడ్గా మాట్లాడుకోకండి, కసురుకొని మాట్లాడుకోకండి. ఆ మాట కూడా పిల్లల గుండెని గాయపరుస్తుంది, మీ పిల్లల జీవితాల మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. పిల్లల ముందు అమ్మా నాన్న దేవుడులాగే ఉండాలి, అమ్మా నాన్న మార్గదర్శకంగా కనిపించాలి. కానీ ఇలాంటి దుర్మార్గాలకు మాత్రం పాల్పడకూడదు. మీకు అందరికీ తెలుసు, ఆగస్టు 30వ తేదీన వెంకటేశ్వర్లు అతని భార్య దీపకు మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణ తర్వాత వెంకటేశ్వర్లు అలిగి ఇంట్లోంచి బయటికి వెళ్తూ తన బైక్ మీద తన స్నేహితుల బైక్ అని కూడా చెప్తున్నారు కొందరు, ఒక బైక్ మీద తన 3 పిల్లల్ని మోక్షిత, అట్లాగే వర్షిని, అట్లాగే శివధర్మని ఎక్కించుకొని శ్రీశైలం దారిలో వెళ్ళారు. శ్రీశైలం కూడా వెళ్ళాడని చెప్తున్నారు పోలీసులు. శ్రీశైలం వెళ్ళి తిరిగి వస్తూ ఒక పురుగుల మందు డబ్బా కొన్నాడు. ఈ కథ ఇవాటికి పోలీసులు చెప్పిన కథ. పురుగుల మందు డబ్బా కొని ముందు తన కొడుకు శివధర్మ, కుటుంబానికి వారసుడు కదా, శివధర్మకు తాగించాడు. శివధర్మ తర్వాత తన కూతురు వర్షినికి తాగించారు. ఆ ఇద్దరికి పురుగుల మందు తాగించి వాళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత ఆ ఇద్దరిని తీసుకెళ్లి నాగర్ కర్నూలు సమీపంలోని సూర్యతండ దగ్గర వర్షిని కుమారుని శవాలపైన పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు. ఆ తర్వాత పెద్ద కూతురు మోక్షితను తీసుకొని మళ్ళీ బండి మీద కొంత దూరం ప్రయాణించి కల్వకుర్తికి చేరుకున్నాడు. కల్వకుర్తి దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ తాండ్రా అనే కల్వకుర్తిలో ఇంకొక పురుగుల మందు డబ్బా కొన్నట్టుగా సీసీటీవీ ఫుటేజ్లో పోలీసులు కనిపెట్టారు. కల్వకుర్తికి వచ్చిన తర్వాత తాండ్రా దగ్గరికి తీసుకెళ్లి మోక్షితకు కూడా విషం తాగించి, పురుగుల మందు తాగించి, ఆమె చనిపోయిన తర్వాత ఆమె శవం పైన పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడి నుంచి మళ్ళీ ముందుకెళ్ళాడు. సరిగ్గా కల్వకుర్తి పట్టణానికి వెళ్ళిన తర్వాత వెల్దండ మండలం పెద్ద ఊరు అట్లాగే బూరకుంట 2 గ్రామాలకు సంబంధించిన శివారులోకి చేరుకున్న వెంకటేశ్వర్లు తను కూడా పురుగుల మందు తాగి అక్కడే ప్రాణాలు వదిలిపెట్టాడు. వెంకటేశ్వర్లు వేసుకొని వచ్చిన బైక్ ఆధారంగా అతని డెడ్ బాడీని గుర్తించారు. ఆ తర్వాత వెంకటేశ్వర్లు పిల్లని ఏం చేశాడు అనే కోణంలో పోలీసులు తీవ్రమైన వెతుకులాట చేశారు. డెడ్ బాడీ దొరికిన తర్వాత అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ చేసి అతనిది ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం పెద్దబోయేపల్లి అని తేలింది. ఆయనతో పాటు 3 పిల్లలు కూడా ఉన్నారని పోలీసులు తెలియడంతో పోలీసులు హడావుడిగా నాగర్ కర్నూలు జిల్లా పోలీసులు విచారణ మొదలుపెట్టారు. విచారణలో భాగంగా ఏదైతే ఇతను శ్రీశైలం నుండి హైదరాబాద్ దారిలో కల్వకుర్తి వైపు వచ్చాడు కాబట్టి ఆ దారంతా అతను ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించారో ఆ దారంతా వెతికారు, తీవ్రంగా వెతికారు. ఆ వెతుకులాటలో డ్రోన్లని వాడారు. ఆ డ్రోన్లని వారితే అంటే ఇతను తిరిగిన ఊళ్ళని మొబైల్ ఫోన్ ఆధారంగా చేసి కనిపెట్టి ఆ ఊళ్ళ చుట్టూ డ్రోన్లు వేసుకొని వెతికితే పాపం
కాలిపోయిన ఆ ముగ్గురు పిల్లల శవాలు దొరికాయి. కాలిపోయిన ఆ ముగ్గురు పిల్లల శవాలు చూసి ఒక దశలో పోలీసులు కూడా కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి. ఎందుకంటే పోలీసులు కూడా తల్లిదండ్రులే కదా, పోలీసులు కూడా పేరెంట్సే కదా, వాళ్ళకు కూడా ఇటువంటి పిల్లలే ఉన్నారు కదా. ఈ పిల్లలు ఆడుకుంటున్న ఈ దృశ్యాన్ని చూస్తుంటే నా కళ్ళు రెండు మూసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఆ దృశ్యాన్ని వాళ్ళు ఇప్పుడు ప్రాణాలతో లేరు అని తెలిసిన తర్వాత, వాళ్ళు ఎందుకు చనిపోయారో, ఎవరి వల్ల చనిపోయారో తెలిసిన తర్వాత, ఆ కథని నేను 2 రోజులుగా మీకు చెబుతున్న తర్వాత ఆ పిల్లల దృశ్యాలు బయటకు వచ్చాయని తెలిసి గుండె తరుక్కుపోతుంది. ఎంత పని చేశావు గుత్తా వెంకటేశ్వర్లు, ఎంత పని చేశావు! అన్యాయంగా బంగారం లాంటి నీ పిల్లల్ని కూడా బొగ్గి చేశావు కదయ్యా. ఎంత పని చేశావు మిస్టర్ వెంకటేశ్వర్లు. నువ్వు చచ్చి ఎక్కడున్నావో కానీ నీతో పాటు బంగారం లాంటి ఆ పిల్లల ప్రాణాలు కూడా తీశావు కదయ్యా. నీ భార్య రోధిస్తోంది. జరిగిన ఘర్షణ విషయంలో ఆమె నీకు మద్దతు ఇస్తుంది. వాళ్ళ ఏం చేస్తున్నావు? నీ భార్య రోధిస్తోంది, నీ వాదనకి అనుకూలంగానే ఉంటానని చెబుతోంది. నీ పిల్లని తెచ్చిస్తావా? నువ్వు వస్తావా? ఎంత పని చేసావు మిస్టర్ గుత్తా వెంకటేశ్వర్లు. నీ కోసం నీ ఊరంతా బాధపడుతుంది. నువ్వు తీసుకున్న నిర్ణయానికి నీ ఊరంతా బాధపడుతుంది. నువ్వు తీసుకున్న నిర్ణయం తెలిసి నీ జిల్లా బాధపడుతుంది. నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని తెలిసి ఆంధ్ర తెలంగాణ సరిహద్దులు తెగిపోయి అందరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు వెంకటేశ్వర్లు. ఈ మధ్యకాలంలో ఇటువంటి దుర్మార్గమైన నిర్ణయం తీసుకున్న ఏ తండ్రి కనిపించలేదు. ముక్కు పచ్చలారని 8 ఏళ్ల మోక్షిత, 6 ఏళ్ల వర్షిణి, 4 ఏళ్ల శివధర్మ ఏం పాపం చేశారయ్యా? అన్యాయంగా వాళ్ళని చంపేశావు కదయ్యా. ఈ మాటలు చెప్పాలంటేనే గుండె తరుక్కుపోతుందయ్యా. వెంకటేశ్వర్లు తీసుకున్న ఈ కఠినమైన నిర్ణయాన్ని చూసైనా ఈ వీడియో చూసే తల్లిదండ్రులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, దయచేసి ఘర్షణ పడకండి పిల్లల ముందు. మీ ఘర్షణకి పిల్లల్ని బాధ్యుల్ని చేయకండి. మీరు కొట్టుకొని పిల్లల్ని చంపాలని మాత్రం ఆలోచించకండి. ఎవరైనా ఇటువంటి దుర్మార్గమైన ఆలోచన చేస్తే దయచేసి మీ ఆలోచనను మార్చుకోండి. అంత కష్టమైతే పోలీసుల దగ్గరికి వెళ్ళి మీ బాధను చెప్పుకోండి. వాళ్ళు ఎంతో కొంత కౌన్సిలింగ్ ఇచ్చి మిమ్మల్ని మార్చే ప్రయత్నం చేస్తారు. డయల్ 100 నెంబర్కి కాల్ చేయండి. కష్టమైతే డయల్ 100 నెంబర్కి కాల్ చేసి మీ వ్యక్తిగత సమస్యలైన వాళ్ళకి చెప్పుకోండి. దానికి కావాల్సిన సీక్రసీ మెయింటైన్ చేస్తున్నారు పోలీసులు. ఇప్పుడు పోలీసులు మీకు ప్రజలకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నారు. దయచేసి మీ పిల్లని బలి చేయకండి. ఇంతకు మించి చెప్పాలనిపించట్లేదు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్.